శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేది కన్యా రాశి ఫలితాలు. జనవరి మాసంలో కన్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడి యొక్క స్వభావం చూసుకుంటే జాలి, దయ గుణం ఎక్కువగా ఉండటం, 10 మందికి సహాయం చేయాలనుకోవడం, అదేవిధంగా మనసులో ఎప్పుడూ కూడా 10 మంది సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆలోచిస్తూ ఉండటం, ఇలాంటివన్నీ కూడా బుధుడి యొక్క ప్రభావం చేత మంచి జాబ్ చేయాలన్నా, మంచి వ్యాపారంలో బాగుండాలన్నా, అదేవిధంగా అన్నిట్లో మంచి స్థితి, మంచి మేధా సంపన్నులై మేధస్సు బాగుండాలన్నా బుధుడు బాగుండాలి జాతకంలో. కనుక జన్మతః వీరికి ఒకవేళ జాతకంలో బుధుడు బాగుంటే మంచి జరుగుతుంది, బుధుడు బాగాలేకపోతే అన్నింటిలో కూడా రివర్స్ ఉంటుందన్నమాట. అయితే వీరికి ప్రత్యేకించి ఈ యొక్క జనవరి మాసంలో అన్నింటిలో కూడా శుభసూచికంగా ఉందన్నమాట. మంచి యోగదాయకంగా ఉంది. అన్నింటిలో కూడా కలిసి వచ్చే అంశాలు చాలా ఉన్నాయన్నమాట. వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, అదేవిధంగా మంచి స్థిరత్వమైన మేధా సంబంధించిన విషయాలు ఏదైనా సరే అన్నింటిలో కూడా అనుకూలత సూచిస్తుందన్నమాట. అదేవిధంగా వీరికి కన్యారాశి వారికి ఈ నెల ప్రత్యేకించి కొన్ని గృహయోగం అనేది సంప్రాప్తిస్తుందన్నమాట. గృహ సంబంధమైన విషయాలు మంచిగా అన్నిట్లో కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. గృహ నిర్మాణం అవ్వచ్చు, గృహప్రవేశం అవ్వచ్చు, గృహ సంబంధించింది ఏదైనా సరే అనుకూలత ఉందన్నమాట. అదేవిధంగా స్త్రీ మూలకంగా ధన సంప్రాప్తిస్తుందన్నమాట. అదేవిధంగా దంపతుల మధ్య సుఖ సంతోషాలు ఏర్పడే అవకాశం ఉందన్నమాట. భార్యాభర్తల మధ్య పేరు ప్రఖ్యాతలు అనేది, పేరు ప్రతిష్టలు ఇద్దరికీ వచ్చే అవకాశం ఉంది. అంటే తను చేసిన పని వల్లనే ఖచ్చితంగా ఇద్దరికీ మంచి పేరు ప్రతిష్టలు వస్తాయన్నమాట. ఏదైనా సరే జనవరి మాసం కన్యారాశి వారికి మంచి యోగదాయకంగా ఉందన్నమాట. అయితే ఒకవేళ జాతకపరంగా నీచంగా ఉంటే కనుక, అంటే మంచి స్థితిలో లేకపోతే కనుక ఇబ్బందులు పడుతూ ఉండటం, తిండి పరంగా కూడా ఇబ్బందులు రావడం, మానసికంగా సమస్యలు కలుగుతూ ఉండటం, ఇవన్నీ జరుగుతుంటే కనుక ఇవన్నీ నివృత్తి అవ్వటానికి విష్ణు సహస్రనామం స్మరణం చేయండి. విష్ణు సహస్రనామ జపం, విష్ణు సహస్రనామం పారాయణం, అదేవిధంగా విష్ణు భగవాని యొక్క ఆరాధన, స్వామి నామాన్ని ఏదైనా సరే మనకు తోచిన విధంగా నారాయణ నారాయణ అనో, లేదంటే అధ్యక్షాయ నమః అనో, అంటే మన శ్రీధరాయ నమః అనో, ఇలా ఒక నామాన్ని ప్రత్యేకించి భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఆరాధన చేయండి. ప్రతినిత్యం చదువుకుంటూ ఉండటమే. అప్పుడు అన్నిట్లో కూడా అనుకూలత ఏర్పడుతుందన్నమాట. ఏదైనా సరే ఈ జనవరి మాసంలో వీరికి అన్నిట్లో కూడా యోగదాయకంగానే ఉంది. ఖచ్చితంగా అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. ఏదైనా సరే పెట్టుబడులు కానీ, వ్యాపారం కానీ, రావాల్సినవి కానీ, వచ్చినవి కానీ అన్నిట్లో కూడా విజయాన్ని సాధిస్తారనమాట. అన్నిట్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.